ఏమిటి మీరంటున్నది యమధర్మరాజా? సంతోషి శరీరంలో వేరొకరి ఆత్మ. నేను మిమ్మల్ని ఆమె ప్రాణాలు కోరాను, వేరొకరి ఆత్మ కాదు. మాత, కీటకరాజు సంతోషి జీవితపు పుట నాశనం చేశారు, దాన్ని చిన్నాభిన్నం చేశారు. దాన్ని మళ్లీ రూపొందించేలోపు ఆమె ఆత్మను ఆమె శరీరంలోనికి పెట్టడం చాలా కష్టతరమైన పని. ఒకవేళ నేను వేరొకరి ఆత్మను సంతోషి శరీరంలోకి ప్రవేశపెట్టి ఉండకపోతే ఆమె శరీరం చితిలో భస్మమైపోయి ఉండేది దేవి. ఇప్పుడు సంతోషి శరీరంలో ఆ ఆత్మ ప్రవేశించింది. నాకు తెలుసు ఇప్పుడు ఏమీ చేయలేమని. కానీ యమధర్మరాజా, కొంచెం మీరు నాకు చెప్పగలరా, ఆ ఆత్మ ఎవరిదో? ఈ ఆత్మ సింధూరి అనే పేరున్న కన్యది. ఆమె ఆయుష్ 25 సంవత్సరాలు. ఈ కన్య లక్నో నగరంలో నివాసం ఉంటుంది దేవి. ఏమైనది యమధర్మరాజా? మీరు చెబుతూ ఆగిపోయారేంటి? నాకీ కన్య గురించి మొత్తం వివరాలు కావాలి. మాత, ఈ కన్య నృత్య కళాకారిణి. ఏరా టీను, నువ్వెవరి ఫోన్ తీసుకొచ్చావు? నానమ్మ, ఇది గుడ్డు అన్నయ్య ఫోన్. నీకు తెలుసు కదా బాబు ఎవరికి ఫోన్ చెయ్యాలో? తెలుసు నానమ్మ, మీరు కాస్త ఉండండి. దొరికింది. అమ్మా, జ్ఞాపక శక్తి పోవడం వేరే విషయం, కానీ నువ్వు ప్రవర్తించే తీరులో ఇంత మార్పు రావడం నాకు అర్థం కావట్లేదు. నీ ప్రవర్తన ఇలా ఎలా మారిపోయిందో. హలో హలో, నేను సంతోషి నానమ్మను మాట్లాడుతున్నాను. నా మనవరాలతో ఒకసారి మాట్లాడాలి. అరే మీరా అమ్మా? అలాగే తప్పకుండా మాట్లాడండి. ఇదిగో ఇక్కడే ఉంది, ఇస్తున్నాను. తీసుకో. మీ నానమ్మ ఫోన్ చేశారు. నానమ్మ ఫోన్. నాకే నానమ్మ గినమ్మ లేరు. ఒకవేళ లేకపోతే నానమ్మగా భావించి మాట్లాడమ్మా. తీసుకో. ఇదే తలనొప్పి. హలో సంతోషి, నువ్వు బాగున్నావమ్మా? సంతోషి మాతకు శతకోటి ధన్యవాదాలు. నువ్వు మృత్యుమోహం నుంచి తిరిగి వచ్చావు. అరే, కొంచెం టిఫిన్ చేసి పెట్టవే నాకు. తర్వాత దీక్షలో కూర్చుంటాను. టీలు టిఫిన్లు కాదండి, ఇప్పటికి మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వను. వాళ్ళు మన వాటా మనకి ఇచ్చేంత వరకు మీకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. కూర్చోండి. ఇదిగో మీరంతా జాగ్రత్తగా వినండి. మా వారు దీక్షలో కూర్చోబోతున్నారు, నిరాహార దీక్షలో. నా వాటా నగలు నాకు దక్కేంత వరకు కూడా మా ఆయన గారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. గుర్తుంచుకోండి. జరగకూడనిది ఏదైనా జరిగితే దాని బాధ్యత అంతా మీరే వహించాలి. అర్థమైందా? టీను, బిట్టు, బయటికి రండి. దీక్షలో కూర్చునే సమయం మొదలైంది. త్వరగా రండి. నేను వెళ్ళి నానమ్మని తీసుకొస్తాను. సరే, వెళ్ళి నానమ్మని తీసుకురా. నిరాహార దీక్ష మొదటి రోజు. మీరు చూడండి నాన్న, ఈ నిరాహార దీక్ష చేయడం వల్ల కేవలం మీరు మాత్రమే గెలుస్తారు.
ఈ రోజు వాతావరణం చాలా బాగుంది కదా, కానీ ఏమైనా లడ్డూలు లాంటివి ఇట్లాంటివి చేస్తే బాగుంటది కదా మాధవి. నేను ఇప్పుడే తీసుకొస్తానండి. ఇంటి నెత్తితో చేసిన మోతీచూర్ లడ్డూలు, పిస్తాలు కూడా వేస్తానండి. ఇప్పుడే తెస్తానండి. ఊరిపోతుంది, త్వరగా తీసుకురావే. లడ్డు బాగా తినండి. వదిన మిమ్మల్ని నానమ్మ రమ్మంటున్నారు. అవునా, పద. అమ్మమ్మ, మీకు నాతో ఏమైనా పనుందా? అవునమ్మా, మీ పెద్దత్తయ్య ఉందే, అది చాలా మొండిది, ఎవ్వరి మాట వినదు. అందుకే చూడు, నేను చెప్పేది విని సగం నగలు నువ్వు మీ అత్తయ్యకి ఇచ్చేయి. లేదంటే నా కొడుక్కేమైనా అపాయం కలుగుతుందేమో. అమ్మమ్మ, నాకు మీరంటే చాలా గౌరవం. మీ సంతోషం కోసం ఏం చేయమన్నా చేస్తాను. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఒకటంటే చాలా ప్రాణం. అదేంటంటే బంగారు నగలు. అందుకనే నేను ఆ నగల్ని వదిలిపెట్టలేనమ్మమ్మ. నన్ను క్షమించండి. ఇదిగోనండి, నేను తీసుకొచ్చేసాను ఇంటి నేతితో చేసిన మోతీచూర్ పిస్తా వేసిన లడ్డూలు. వావ్ మాధవి, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. అరే ఇవి ఎంత మెత్తగా ఉన్నాయి చూడు, తీస్తుంటేనే కరిగిపోతున్నాయి. జనార్దన్ అన్నయ్య, లడ్డూలు టిఫిన్ తింటారా? లడ్డూలు రండి. అరే ఎందుకురా పుండు మీద కారం జల్లుతున్నావు కృష్ణ? నువ్వు ఏ పని చేయవు, పని చేసేవాడినేమో చెడగొడుతూనే ఉంటావు. రే నువ్వు తినరా, తిన. సంతోషిలో ఈ కొత్త రూపం నేను మొదటిసారి చూస్తున్నాను. చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మొదటిసారిగా నేను తన్ని స్నానం కూడా చేయకుండా తినడం చూశాను. మార్పు అయితే వస్తుంది, కానీ నీకు తెలుసా, ఆ వంటగదినే తన ప్రపంచంలా భావించేది. నిన్న తను దాన్నే గుర్తుపట్టలేకపోయింది. సర్లే, బహుశా తన ఆరోగ్యం బాగలేదు కనుకనే ఇలా ప్రవర్తిస్తోందేమో. సంతోషి మాత దయ వల్ల మెల్లమెల్లగా అన్ని సర్దుకుంటాయేమో. విద్య, నీకు తెలుసా, ఈరోజు తను టిఫిన్ కూడా తయారు చేస్తుంది. ఇదిగోండి టిఫిన్. ఇదేంటండి ఇలా ఉంది, చప్ప చప్పగా. ఇలాంటి రుచిలేని టిఫిను అది సంతోషి చేయడమా? విద్య ఎలాగోలా తినేసేయి. తన పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. తనకు కొంత సమయం ఇవ్వాలి మనం. ఇంకో విషయం, ఈరోజు ఉదయం తను పూజ చేయకుండా తినేసిందన్నాను కదా. అప్పుడు నేను అడిగాను, పూజ చేయకుండా ఎలా తింటున్నావంటే, నేను పూజ చేసుకున్నానని చెప్పింది. ఎవరో నారాయణ బాబా అంట. ఇప్పుడు ఈ నారాయణ బాబా ఎక్కడి నుంచి వచ్చారు? నింగి